రోజు బియ్యం వేస్తా చూడండి. ఇదివరకైతే 3-4 వచ్చాయి, ఈ మధ్య ఒకటే వస్తుంది ఏందో మరి, మిగతా ఏమైనాయో ఏమో. రోజు ఆ టైంకి వస్తుంది అనమాట. దానికి ఎట్లా తెలుస్తుందో ఏమో, వచ్చి ఒకవేళ లేట్ అయింది అనుకో వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ గేట్ దగ్గర, డోర్ గేట్ దగ్గర. చూడండి ఎంత ఆకలిగా ఉంటాయి చూడండి అవి కూడా, పక్షులు. జర్రసేపట్లో అవి చేస్తే ఎన్ని వేసినా కూడా మంచిగా అలవాటు అయిపోయినాయి కొన్ని రోజుల నుండి ఇవి. అవి జర్ర లేట్ అయితే నేను ఎదురు చూస్తా, వీటికి కొంచెం లేటు బియ్యం వేస్తే అవి ఎదురు చూస్తాయి వచ్చి, అట్లా అలవాటు అయిపోయినాయి ఇవి. నిన్న మొన్న 2 వచ్చినాయి, ఈరోజైతే ఒకటే వచ్చింది ఏందో మరి. ఇదివరకు అయితే 3 వచ్చేటి, ఆ 3లో 2 రావడం స్టార్ట్ చేసినాయి. ఈరోజు ఏందో మరి ఒక్కటే వచ్చింది, అవి ఎట్టుపోయినాయో ఏమో. వీటికి బయట దాన దొరకక ఇండ్ల దగ్గరకు వస్తున్నాయి చూడండి. బయట ఆకులు పండ్లు అలాలు దొరికితే అసలు ఇండ్ల దగ్గర రావు కదా, చూడండి అసలు. అవికి ఇష్టం ఉన్ననే తిని వెళ్ళిపోతాయి అవి. మళ్ళీ కొన్ని వేద్దాం అయిపోయినాయి కదా అని వేస్తే ఉరుకుతాయి అవి ఎటు. చూడండి అది కూడా వెయిట్ చేస్తుంది, ఇంకోటి రాలేదు ఏందనేమో మరి, కొన్ని తిన్నది చూస్తుంది చూడండి. ఒకటినొకటి కొట్టుకుంటూ తినేటి ఈరోజు. ఎంతసేపు అయినా ఒక అరగంట దాకా ఉంటాయి అన్నమాట, మెల్లగా తినుకుంటూ. మనం అటు పోవద్దు, అటు పొరపాటున ఏదైనా పని నుండి పోయినా అటు నుండి ఎవరు నడిచినా తెంగుని ఎగిరిపోతాయి. ఇంకా అవన్నీ మొత్తం అయిపోయే వరకు ఎవరు రాకుండా ఇళ్ళని బయటకు వెళ్ళకుండా చూస్తూ ఉంటాను అన్నమాట నేను.